హలో ఫ్రెండ్స్, సూపర్ ఈజీ ఆల్మండ్ హల్వా అదేనండి, బాదం హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? బాగా స్వీట్ క్రేవింగ్స్ ఉన్నప్పుడు కానీ, సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి రిచ్గా కనిపించేలా ఒక మంచి స్వీట్ తయారు చేయాలి అన్నా, లేదా డెజర్ట్గా సర్వ్ చేయాలి అన్నా, పూజలో ప్రసాదం కోసమైనా 5 నిమిషాల్లో ఈ హల్వాని తయారు చేసుకోవచ్చు. మాకైతే రెడీమేడ్గా ఆల్మండ్ ఫ్లవర్ అని దొరుకుతుంది. ఈ పిండి దొరకని వాళ్ళు కూడా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. బాదం పిండి తయారు చేయటానికి ఆల్మండ్స్ని బ్లాంచ్ చేసుకోవాలి. అంటే వేడి వేడి నీళ్ళల్లో ఈ ఆల్మండ్స్ని కాసేపు నానబెట్టి ఉంచిన తర్వాత తొక్క ఈజీగా వచ్చేస్తుంది. అన్నింటికి తొక్క తీసేసుకొని వాటిని డ్రై చేసి గ్రైండ్ చేసుకుంటే మనకి ఆల్మండ్ ఫ్లవర్ రెడీ అయిపోయినట్టే. సో ఇక ప్రాసెస్ విషయానికి వస్తే, ఒక ప్యాన్ని వేడి చేసుకుని అందులో 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత పావు కప్పు పాలు, హాఫ్ కప్పు ఆల్మండ్ ఫ్లవర్ వేసి కలుపుతూ ఉండాలి. అది కాస్త థిక్గా అయ్యేదాకా మిక్స్ చేస్తూ ఉండాలి. సపరేట్గా నట్స్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ స్టెప్లోనే పలుచగా కట్ చేసినటువంటి ఆల్మండ్స్ కొన్ని వేసేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా కుంకుమ పువ్వు లేదా సాఫ్రాన్ వేసుకున్నట్టయితే మంచి కలర్ వస్తుంది. ఇది వేసుకున్న తర్వాత ఈ మిక్చర్ అంతా కాస్త గట్టిపడేదాకా కలుపుతూ ఉండాలి. థిక్గా అయిన తర్వాత 1/4 కప్పు షుగర్ కూడా తీసుకుని ఇందులోనే వేయాలి. ఇదంతా కూడా మిక్స్ చేస్తూ ఉంటే షుగర్ అంతా మెల్ట్ అయిపోయి కాస్త రన్నీగా తయారవుతుంది. ఇష్టపడే వాళ్ళు కొద్దిగా ఇలాచీ పొడి వేసుకొని కలుపుకోవచ్చు. హల్వా ప్యాన్కి అతుక్కోకుండా సైడ్స్ నెయ్యి వదలాలి. అప్పటిదాకా కలుపుతూ ఉండాలి. అది జస్ట్ ఒక 2 మినిట్స్లోనే అయిపోతుంది. హల్వా బేసిక్గా ప్యాన్లో డ్యాన్స్ చేయాలన్నమాట. ఈజీగా అటు ఇటు కదలాలి. అప్పుడు హల్వా రెడీ అయిపోయినట్టు. సర్వ్ చేసే ముందు పలుచగా కట్ చేసినటువంటి ఆల్మండ్స్ గులాబీ రెక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. అందరికీ నచ్చేటటువంటి సూపర్ ఈజీ, సూపర్ యమ్మీ స్వీట్ తయారైపోయింది. ఈ స్వీట్ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.